80 కోట్ల ప్రజలకు ఉచితంగా బియ్యం పంపిణీ 5 కిలోల చొప్పున మొదలుకొని ప్రధానమంత్రి విశ్వకర్మ రైతులకు పెట్టుబడి సహాయము రైతులకు ఎరువుల మీద సబ్సిడీ అనే లాంటి అంశాలను వారు పదే పదే ప్రస్తావిస్తూ రేపు 15వ తేదీ ఎల్లుండి 16వ తేదీ మళ్ళీ 18 3 రోజుల తెలంగాణ పర్యటనకు వారు తెరలేపుతూ ఈ అభివృద్ధి అంకెలతో సహా ప్రజల ముందు పెట్టబోతూ ఉన్నాం. కానీ విపక్షాలు ఈ అంశాల మీద ఎన్నికల్లో చర్చనీయాంశం కాకుండా కేవలము విభజన రాజకీయాలకు తెరలేపుతూ అభివృద్ధి విషయంలో మోదీ గారితో ఆ చర్చలో ఎక్కడ కూడా సరితూగలేము. వారి 10 సంవత్సరాల అభివృద్ధి ఎజెండా 23 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రిగా ఏకతాటిగా వారు ప్రజా జీవితంలో ఉండి చిన్నపాటి మరక మచ్చ లేకుండా అవినీతి లేకుండా జరిగినటువంటి పాలన. అవినీతిని ఎజెండా చేయలేకపోతున్నారు. వారి 10 సంవత్సరాల కాలంలో జరిగిన కుంభకోణాలు అవినీతి పుంకాలుగా ప్రజలు 12 లక్షల కోట్ల రూపాయలు యూపీఏ హయాంలో. కాబట్టి అవినీతి మీద చర్చ లేదు. వారి కుటుంబ పాలన వంశపారపర రాజకీయాల గురించి ప్రధానమంత్రి గారు మోదీ గారు ప్రస్తావిస్తుంటే దాని మీద కూడా చర్చ లేదు. ఎందుకంటే వాళ్ళ కుటుంబ స్వప్రయోజనాల కోసమే పనిచేస్తున్న పార్టీలు, అది కాంగ్రెస్ అయినా బీఆర్ఎస్ అయినా ఎస్పీ అయినా ఆర్జేడీ అయినా నేషనల్ కాన్ఫరెన్స్ అయినా డిఎంకే అయినా ఏ పార్టీలైనా ఎవరి కోసం? వాళ్ళ బిడ్డల భవిష్యత్తు కోసం. కేసీఆర్ గారు కేటీఆర్ ముఖ్యమంత్రి చేయాలంటే సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేయాలి. స్టాలిన్ దయానిధి మారన్ను ముఖ్యమంత్రి చేయాలి. ఉద్ధవ్ ఠాక్రే తన కొడుకు ఠాక్రేను ఆదిత్య ఠాక్రేను ముఖ్యమంత్రి. ఇది వాళ్ళ ఎజెండా. అంటే వాళ్ళ అభివృద్ధి మీద చర్చ లేదు ఎన్నికల్లో, లేదా ఇవాళ అవినీతి మీద చర్చ లేదు. వారసత్వ రాజకీయాలు కుటుంబ రాజకీయాలు నడుపుతున్నారు మీరు అంటే సమాధానం లేదు. పైపెచ్చు మైనార్టీ బుజ్జగింపు రాజకీయాలు. ఇవాళ పౌరసత్వం యొక్క చట్టం బిల్లు తీసుకొచ్చి దాన్ని అమలు చేస్తే ఇది ముస్లింలకు వ్యతిరేకం అని చెప్పి దుష్ప్రచారం చేస్తా ఉన్నారు. ఇవాళ ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ లాంటి దేశాల్లో అవన్నీ కూడా మతపరమైనటువంటి పాలన, ఇస్లాం ఆధారంగా కొనసాగుతున్న పాలనలో మైనార్టీలుగా ఉండేటువంటి హిందువులు, క్రైస్తవులు, జైన్లు, పార్సీలు వివక్ష గురవుతున్నాము. మత మార్పులో ఒత్తిడి పెరుగుతూ ఉన్నది. మా మీద అత్యాచారాలు జరుగుతున్నాయి, దౌర్జన్యాలు జరుగుతున్నాయి. మా ప్రార్థనా స్థలాలకు రక్షణ లేదు. మేము బతకలేకపోతున్నాము. తిరిగి మేము భారతదేశానికి వస్తామని చెప్పి వారు భావించి వస్తూ ఉంటే వారికి పౌరసత్వం ఇస్తామని చెప్పి వాళ్ళ మోదీ ప్రభుత్వం ముందుకొస్తే దానిని కూడా చిలువలు పలవలు చేసి కోడిగుడ్డు మీద ఈకలు వీకి అసదుద్దీన్ ఎజెండాలో పావులుగా ఈ కాంగ్రెస్ బీఆర్ఎస్ మారి ఈ రకంగా ప్రజలను రెచ్చగొట్టి ఎన్నికల్లో లబ్ధి పొందాలనే కుట్రలు తప్పితే ఈ భారతదేశంలో ఏ చొరబాటుదారులు వారు ఇవాళ రోహింగ్యాలు లేదా ఇతర దేశాలకు సంబంధించి ఇక్కడ మకాం వేసి వాళ్ళు ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు ఈ రకంగా ప్రభుత్వ రాయితీలు పొందుతా ఉంటే ఆ వలసను ప్రోత్సహించి ఇవాళ మీరు రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తా ఉంటే, చట్టాన్ని అతిక్రమిస్తా ఉంటే దానిని నివారించాల్సింది పోయి ఇవాళ
దీనిని అడ్డుకోవడం అంటే మీరు ఆ వలసలను ప్రోత్సహించడమే. ఎందుకంటే ఇదే పార్టీలు ఆ రోజు మన యొక్క భారత సైనికులు వీరత్వాన్ని చాటుకోవడానికి సర్జికల్ స్ట్రైక్ చేసి ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేస్తే మీరు ఎంఐఎం మీ సర్జికల్ స్ట్రైక్స్ కు రుజువులు అడిగితే వత్తాసు పలికిన మీరు, అందుకని ఇవాళ ఈ సిఏ పైన తప్పుడు ప్రచారం చేయడం, ఇవాళ ప్రజలు ఏమాత్రం కూడా నమ్మడానికి సిద్ధంగా లేదు. ఎవరి పౌరసత్వాన్ని కూడా ఇవాళ రద్దు చేస్తామని చెప్పడం లేదు. ఇవాళ అక్కడ పూర్తిగా వివక్ష గురై బతకలేని పరిస్థితిలో ఈ దేశానికి వచ్చేటువంటి ఆ దేశంలో మైనార్టీలుగా ఉండేటువంటి వాళ్లకు పౌరసత్వం ఇస్తామంటాం తప్పితే ఇవాళ ఇతరత్ర కాదనే విషయాన్ని. అంతేకాకుండా మనం చూస్తా ఉన్నాం సెప్టెంబర్ 17 ఈ తెలంగాణ ప్రాంతానికి ఆ యొక్క విమోచన దినోత్సవం, అదొక గొప్ప చరిత్ర. ఆనాడు దేశ విభజన సందర్భంగా ఈ ప్రాంతం నిజాం పాలనలో ఉన్నటువంటి ఈ యొక్క ప్రాంతం, ఈ హైదరాబాద్ సంస్థానం నిజాం నేను ససేమిరా భారతదేశం విలీనం కామని ముందుకేస్తే ఆ రజాకార్ల సైన్యం జరిపినటువంటి అత్యాచారాలు, దాడులు, దౌర్జన్యాలు ఎదుర్కొన్నటువంటి తెలంగాణ సమాజం మాకు ఈ భారతదేశంలో విలీనం కావాలి, మాకు ప్రత్యేకమైనటువంటి ముస్లిం దేశం కాదు అని నిలదీసి పోరాడి సాధించుకున్నటువంటి స్వేచ్ఛను ఆనాడు సర్దార్ వల్లభాయ్ పటేల్ దాన్ని గుర్తించి గౌరవించి ఈ ప్రాంతాన్ని 13 మాసాల తర్వాత విలీనం చేసినటువంటి దినోత్సవమే ఈ యొక్క హైదరాబాద్ విమోచన దినోత్సవం. దానిని సైతం కూడా మీరు కేవలం ఓట్ల కోసం జరిగినటువంటి అఘాయిత్యాలను చర్చకు రాకుండా తొక్కిపెట్టిన మీరు ఇవాళ మోదీ ప్రభుత్వం అధికారపూర్వకంగా జరుపుతామంటే కూడా ఇవాళ మీరు స్వాగతించకపోవడం, ఆ ఉత్సవాల్లో పాల్గొనకపోవడం, ప్రతి ఏటా ఈ యొక్క విమోచన దినోత్సవాన్ని ఉత్సవంలో భారత ప్రభుత్వం నిర్వహిస్తామని చెప్పడం, ఆ గెజెట్ జారీ చేయడం వాళ్ళ మేము స్వాగతిస్తూ ఇది తెలంగాణ ప్రజల మనోభావాలకు గౌరవించడానికి అద్దం పడుతున్నది ఇవాళ. అందుకని ఇవాళ తెలంగాణలో మోదీ ప్రభుత్వం నేతృత్వంలో జరిగినటువంటి రైల్వేల అభివృద్ధి, రోడ్ల యొక్క అభివృద్ధి, లేదా వివిధ సంస్థలు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ తో మొదలుకుంటే ట్రైబల్ యూనివర్సిటీ, ఆదివాసీ దేవతల పేరు మీద సమ్మక్క సారలక్క ఈ యొక్క ట్రైబల్ యూనివర్సిటీ, పసుపు బోర్డు, ఇవన్నీ కూడా ఇంత పెద్ద ఎత్తున జరిపినటువంటి ఈ అభివృద్ధి 10 లక్షల కోట్ల రూపాయలు నిధులు 10 సంవత్సరాల యూపీఏ ఖాయంలో ఇవి ఏమి సాధించారు, ఏ రకంగా మీరు తెలంగాణ మోసం చేశారు. మీరు కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారు. ఏమిచ్చారు? పుర్రె గుర్తునిచ్చి బీడీ కార్మికులను అధోగతి పాలు చేశారు. ఇది మీ నిర్వాహకం కాదా? వీటి మీద చర్చ చేసి ఎన్నికలు పోదామంటే మీరు ఎంతసేపు ఎంఐఎం అజెండాను తీసుకొని ప్రజలు తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తే ఇవాళ తెలంగాణ ప్రజలు ఇవాళ మోదీ గారి యొక్క విధానాల పట్ల, అభివృద్ధి పట్ల ప్రజలు తీర్పునివ్వబోతున్నారు. అందుకని మోదీ గారు రేపు 15, 16, 18 మల్కాజ్గిరి, నాగర్ కర్నూల్, జగిత్యాల ఈ బహిరంగ సభల ద్వారా అంకెలతో సహా మేము చేస్తున్న అభివృద్ధిని ప్రజల ముందు పెడుతున్నాం. ఎస్, కమ్ ఫార్వర్డ్, మీరు రండి చర్చకు, ఈ చర్చలతో ప్రజలకు వెళ్దాం. అంతేగాని మీరు ఇచ్చిన హామీలు, రేవంత్ రెడ్డి గారు మీరు రైతు బిడ్డను, కాంగ్రెస్ పార్టీ రైతుల పార్టీ, రైతుల పక్షపాతి అని చెప్పిన మీరు ఇవాళ 100 రోజులు కావస్తుంది. మీ 6 గ్యారంటీలు, 100 రోజుల హామీలు అటకెక్కే రోజులు. మరి రాష్ట్రంలో మొత్తం దాదాపు 50 లక్షల ఎకరాల వరి సాగైంది. సగం పంటలు కూడా ఇవాళ నీటి సరఫరా లేదు. ఇవాళ కొన్ని ప్రాంతాల్లో పొట్టకు రాకముందే పొలాలు ఎండిపోతున్నాయి. పశువులు ఇవాళ వాటిని మేసే పరిస్థితి. ఇది మీ నిర్వాహకం కాదు అంటున్నాను.
రైతు ప్రభుత్వం చెప్పుకునే మీరు ఎందుకు ఇవాళ రైతు భరోసా పథకాన్ని 15,000 రూపాయలు ఇవ్వలేకపోతున్నారు? మీ ఇచ్చిన గ్యారంటీ హామీ ఏమైంది? ఎందుకు అటకెక్కింది? క్వింటాల్కు ధాన్యానికి 500 రూపాయలు బోనస్ అన్నారు. ఎందుకు ఇవాళ దాన్ని ఊసెత్తటం లేదు? ఇవాళ మీకు రైతు రుణమాఫీ ఇవన్నీ కూడా అటకెక్కించేసి 100 రోజుల్లో హామీలను గాలికి వదిలేసి ప్రజలను తప్పుదో పట్టించడానికి మీరు రాజకీయ విమర్శలు చేస్తే నమ్మి మోసపోవడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా లేరు. కాబట్టే ఖచ్చితంగా తెలంగాణ వ్యాప్తంగా కూడా మోదీ హవా, మోదీ ఉప్పిని లాంటి ఇవాళ వాతావరణం కొనసాగుతుంది. ఖచ్చితంగా ఇవాళ బీఆర్ఎస్ పని అయిపోయింది కాబట్టి బీఆర్ఎస్ లో ఏ రకమైనటువంటి గుణపాఠం చెప్పారో మీరు ఇవాళ అదే బీఆర్ఎస్ అడుగుడాల్లో నడుస్తున్నారు కాబట్టి మీకు కూడా అదే గతి పట్టబోతుంది. నేను పదే అదే చెప్తున్నాను. ఇవాళ పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత మీ ప్రభుత్వ పనితీరు స్పష్టం కాబోతున్నది. కాబట్టి నేను దేశవ్యాప్తంగా కూడా డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పాటు వల్ల ప్రజలకు జరిగే ప్రయోజనాలు ఇవాళ ప్రజలు తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి ఆ తరహా పాలన కోరుకుంటున్నారు. కాబట్టి ఈ పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు కూడా ప్రభావితం చేస్తాయి. అందుకనే నేను పదే చెప్తున్నా, పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పాటుకు మార్గం సుగమం అవుతుంది. దానికి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు వారు వ్యక్తిగతంగా ఈ ప్రభుత్వాన్ని మేము కూలదొస్తామని, కూలగొట్టడానికి బీఆర్ఎస్ బీజేపీ ఏకమవుతుందని చెప్పి తప్పుడు ప్రచారాన్ని ఏదైతే చేస్తున్నారో నేను చాలా స్పష్టం చేస్తున్నాను. భారతీయ జనతా పార్టీకి ఈ ప్రభుత్వం కూలిపోవాలనో కూల్చాలని ఏమాత్రం కూడా కించిత్తు ఆలోచన లేదు. మీ అంతలో మీరు కోల్పోతామనుకుంటే దాన్ని మేము చేసేది ఏమీ లేదు. ఎందుకంటే పదే ముఖ్యమంత్రి గారు ఎందుకు అంత అభద్రతగా మాట్లాడుతున్నారు? బరాసా ఎమ్మెల్యేలు ముందుకు వస్తున్నారు, నన్ను సమర్థిస్తామంటున్నారు, మీ ప్రభుత్వం కాపాడుతామంటున్నారు, నిలబెడతామని చెప్తున్నారు అని చెప్పి పదే వాళ్ళు చెప్తున్నారు. అంటే ఎక్కడో మీకే అనుమానాలు మీకు వ్యక్తమవుతున్నాయి. కాబట్టి ఆ రకంగా నేను ప్రజాస్వామికంగానే ఎన్నికల ప్రక్రియ ద్వారానే ఈ రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పడబోతుందని చెప్పి పదే నేను చెప్తున్నాను. నేను చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నాను. అది ఎన్నికలు 5 సంవత్సరాలకు జరగాల్సిన అవసరం ఉంది. ఈ ప్రభుత్వం కూడా 5 సంవత్సరాలు కొనసాగాలని చెప్పి కోరుకుంటున్నాను. ప్రజలు ఇచ్చే తీర్పును. కానీ అది నిలబెట్టుకోలేకపోతే అది మీ కర్మ. కాబట్టి మరి ఈ 5 గ్యారంటీలు మీరిచ్చిన హామీల మీద రెఫరెండానికి ముఖ్యమంత్రి గారు సిద్ధమన్నారు. ఆ రెఫరెండాన్ని తప్పకుండా సవాల్గా తీసుకోవాలి. 14 సీట్లు గెలుస్తామంటున్నారు. ఆ మాట నిలబెట్టుకోవాలి. ఆ మాట తప్పితే దానికి పూర్తి నైతిక బాధ్యత మీరే వహించాలని చెప్పి కూడా మీ ద్వారా నేను స్పష్టం చేస్తూ, రేపు 3 రోజుల పర్యటన ఒక గొప్ప మార్పు రాజకీయంగా ఈ రాష్ట్రంలో ప్రజలు ఈ పాటికే తెలంగాణ వ్యాప్తంగా మారుమూల పల్లెల్లో సైతం కూడా మా ఓటు మోదీ గారికే, మోదీని 3వసారి ప్రధానమంత్రి చేస్తామని చాలా గంటపదంగా చెప్తున్నారు. నేను కూడా రేపు జరిగే పార్లమెంట్ ఎన్నికలకు మా మోదీ ప్రభుత్వానికి ఇది రెఫరెండంగా నేను భావిస్తున్నాను. అందుకనే నేను కూడా సవాల్ చేస్తున్నాను. ఇవాళ ఖచ్చితంగా 3వసారి నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అవడం ఖాయం. లేదా మీరు రేవంత్ రెడ్డి గారు చెప్పండి, రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావడం ఖాయము, లేదా సోనియా గాంధీ ప్రధానమంత్రి చెప్పండి, దాన్ని రెఫరెండంగా స్వీకరించండి. అంతేగాని ఈ రకంగా మీరు బీఆర్ఎస్ కలిసి పన్నే కుట్రలు, రహస్య ఒప్పందాలు మోదీ గారిని ఎదుర్కోవడానికి లేదా బీజేపీని ఓడించాలని చేసే కుట్రలు తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని చెప్పి కూడా నేను మీ ద్వారా తెలియజేస్తున్నాను. కూల్చుకుని నేను చెప్పటం లేదు. వాళ్ళని రేవంత్ రెడ్డి గారు అంటారు, నా ప్రభుత్వాన్ని నిలబెడతామని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నాకు చెప్తున్నారని వారే అంటున్నారు. ఈ ప్రభుత్వాన్ని కాపాడతామని ఆ మాట ప్రస్తావన ఎందుకు వస్తుంది? నీకు 64 మంది ఇవాళ మెజార్టీ ఉన్నది. మెజార్టీ ఉన్నాక వాళ్ళు కాపాడాల్సే పరిస్థితి ఎందుకు వస్తున్నది? ఆ మాట నీ ద్వారా ఎందుకు వస్తున్నది? ఎక్కడో నీకెందుకు అనుమానం వస్తుంది? వాళ్ళు కాపాడాల్సిన పరిస్థితి ఎందుకు వస్తున్నది? అంటే మీరు బీఆర్ఎస్ అని ఒకటి చెప్పకని చెప్తున్నారు, ప్లస్ నా ప్రభుత్వం కాపాడడానికి వాళ్ళు బీఆర్ఎస్ సిద్ధంగా ఉన్న ఎమ్మెల్యేలని మీరే బాటంగా వ్యక్తపరుస్తా ఉన్నారు.
ఒక్కసారి త్రిపురకు వస్తే ఒక్క సీటు లేనట్టు త్రిపురలో మేము 2 సార్లు ప్రభుత్వం ఏర్పాటు చేశాం. ఎన్నికల ప్రక్రియ ద్వారా స్పష్టమైన మెజార్టీ సాధించి 0 ఉన్న ఎమ్మెల్యే దగ్గర మెజార్టీ సాధించిన వాళ్ళు 8 మంది ఎమ్మెల్యే ఉన్న దగ్గర మెజార్టీ సాధించడం అది అసాధ్యం కాదు. అసాధ్యం అనుకున్నదాన్ని సాధ్యం చేయడమే మోదీ మాయ. అభివృద్ధి, సంక్షేమము, అవినీతి రహిత రాజకీయం త్రిపురలో సాధ్యమైంది, తెలంగాణ ఎందుకు సాధ్యం కాదు? ఎన్నికల ప్రక్రియ ద్వారా ఎన్నికల పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత మార్గం సుగమం అవుతుంది. మీకున్న అనుమానాలు తేటతెల్లమైపోతాయి. అంటే మోదీ గాలి ఎంతుందనేది దేశం మొత్తం మీద కూడా తేలిపోతుంది. మీకు మోదీ ఎన్ని వందల సీట్లు సాధించబోతున్నాడు, ఎన్ని సీట్లు మేము కూడా తెలంగాణ సాధించబోతున్నాం, మీకు లెక్కలన్నీ కూడా బహిర్గతమవుతాయి. అదే ఒక స్పష్టత మీకు వస్తుంది. 0 ఉండే త్రిపురలో అని చెప్పాను. త్రిపురలో 0 ఉండే, ఏమీ లేకుండే. 25 సంవత్సరాలు కమ్యూనిస్టు కంచుకోట అక్కడ సాధ్యం చేశాం. ఎట్లా? ఎన్నికల ప్రక్రియ ద్వారానే ప్రజల మద్దతు కూడగట్టే. ఇక్కడ త్రిపురలో ఫిరాయింపులు ప్రోత్సహించారా? త్రిపురలో ఫిరాయింపులు ప్రోత్సహించారా? త్రిపుర చరిత్ర తెలుసుకొని మీరు మాట్లాడండి. త్రిపురలో ఎన్నికల ప్రక్రియ ద్వారానే మేము కావాల్సిన సంఖ్య సాధించుకున్నాం. ఇక్కడ కూడా ఎన్నికల ప్రక్రియ ద్వారానే ఇవాళ కావాల్సిన 60-70 సాధించుకొని ప్రభుత్వం ఏర్పడుతుంది. నేను 2028లో ఎన్నికలు జరగాలి నేను కోరుకుంటున్నాను. 88 జరగాలి, 5 సంవత్సరాలు ఈ ప్రభుత్వం కొనసాగాలని కోరుకుంటున్నాను. ఎప్పుడు ఎన్నికలు జరిగినా మేము అధికారం రావడానికి సిద్ధంగా ఉన్నాం. అధికారం రావడానికి మార్గం సుగమం అయిపోయిందని చెప్తాను. ఎప్పుడు ఎన్నికలు జరిగినా నేను ముందు జరగాలి నేను కోరుకుంటలేను. రేవంత్ రెడ్డి గారు అభద్రతా భావంతో బీఆర్ఎస్ నాకు సిద్ధంగా ఉన్నారు ఎమ్మెల్యేలు సపోర్ట్ చేయడానికి మా వాళ్ళు అని చెప్తుంటే ఈవెన్ ఫర్ దట్ వీఆర్ ప్రిపేర్డ్. మేమేం తొక్కం పేగులు చేయం. మేము మేము ప్రజాస్వామికంగా గెలిచి వస్తామని చెప్తున్నాం. ఇతర పద్ధతులు లేవు, తొక్కము. మేము ఎవరిని మాకు ఆ పదాలు రావు, మాకు మా చేత కూడా కాదు. మేము ఓటు ద్వారానే ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం. నాతో మాట్లాడలేదు, నాతో ఆయన చెప్పాలి. నేను ఇంతవరకు నేను కూడా కలవలే తారసపడ్డాడు అంతేగాని కలవలేదు. ప్రజలు నిర్ణయిస్తారు కదా ఏ అభ్యర్థులు గెలిచేవాళ్ళు, ఏ అభ్యర్థులు ఓడించేవాళ్ళు. కాబట్టి ఖచ్చితంగా గెలవాలనుకునే వాళ్ళనే అన్ని కోణాలు ఆలోచించి ప్రభుత్వ పార్టీ నిర్ణయిస్తుంది. కాబట్టి మీకు లేనిపోని ఆశలు పెట్టుకోకండి. రాజా సింగ్ నిబద్ధత గల కార్యకర్త, ఆయన సిద్ధాంతాన్ని కట్టుబడి ఉండే వ్యక్తి, 3 సార్లు ప్రజల మద్దతు కూడగట్టుకుని గెలిచిన వ్యక్తి. బీజేపీ గెలుపు కోసమే పనిచేస్తాడు. మొత్తం వారికి ఉన్నటువంటి ఏదైతే ఇవాళ ఆ ప్రజా ఆకర్షణతో తప్పకుండా పార్టీ ఉపయోగ విధంగానే పనిచేస్తారు. కాబట్టి ఎటువంటి అనుమానాలు మీరు పెట్టుకోకండి, ఆశ కూడా పడకండి. పాపం ఆయన పని చేయకుండా అయితే ప్రచారం చేయకుండా ఉండాలని కూడా కోరుకోకండి. అన్ని నువ్వు ఆలస్యంగా వచ్చినట్టు కొద్దిగా ఇప్పటికి అయిపోయింది దాని మీద. పార్టీ అంటే చేర్చుకున్న వాళ్ళందరికీ టికెట్లు వస్తాయని కాదు, చేర్చుకునే వాళ్ళందరికీ కూడా టికెట్ల కోసం వచ్చిన వాళ్ళు కాదు. వారి అభ్యర్థిత్వాన్ని కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలిస్తుంది. వారు అన్ని కోణాల నుంచి ఎప్పుడు నిర్ణయం తీసుకోవాలో అన్ని మళ్ళీ త్వరలో ప్రకటన చేస్తారు. నిర్ణయం చేస్తారు. ఎన్నికల కమిటీ నిర్ణయం చేసి మీకు చెప్తాం. నిర్ణయం కాకపోతే చెప్పాను కదా, నిర్ణయం ఏమనేది చెప్తాను. ఆలోచన జరుగుతుంది, చర్చలు జరుగుతాయి. చర్చలు నీతో పంచుకోలేము. ఎక్కడి నుంచి? ఖమ్మం నుంచి
ఏదైనా పేర్లుంటే చెప్పండి, ఆలోచన చేస్తాం. ఇప్పటివరకు మాకు రాలేదు. ఏదైనా మీ దగ్గర పేర్లు చెప్పండి. ఎవరైనా ఇవాళ మోదీ గారి నాయకత్వం విధానాలు నచ్చి ఈ దేశం మోదీ గారి ద్వారానే బాగుపడుతుందని విశ్వాసంతో వచ్చే వాళ్ళందరికీ స్వాగతిస్తాం. వచ్చిన వాళ్ళందరూ కూడా టికెట్ ఇస్తానని హామీ ఏం లేదు. కాబట్టి వాళ్ళు ఒక సదుద్దేశంతో వస్తున్నారు. ఈ తెలంగాణ కూడా బాగుపడాలి, తెలంగాణ ప్రజలకు అభివృద్ధి రుచి చూపించాలి, పేదలు బాగుపడాలని కోరుకునే వాళ్ళకు అందరికీ మేము స్వాగతిస్తున్నాం. అన్ని కోణాల నుంచి పార్టీ ఆలోచన చేసి చేరికలు, టికెట్లు అనేది సంప్రదింపులు, చర్చలు జరిపిన తర్వాత చేస్తారు. తప్పితే ఇతరత్ర ఏముండదు. మీరు ఖచ్చితంగా పార్టీలో దానికి ఒక సిస్టమ్ ఉంది, అన్ని కోణాలు. ఒక జాయినింగ్ కమిటీ ఉంది, అధ్యక్షుడి సంప్రదింపులు చెప్తారు. ఒక రోజులో అన్ని ఏం జరిగిపోవు. దానికి జరగాల్సినంత చర్చలు జరగాల తర్వాత ఒక నిర్ణయానికి వస్తారు. అటువంటిది ఉంటే పార్టీ వాళ్ళకు తప్పకుండా జవాబు చెప్తాం. మీకు అటువంటిది ఉంటే మా దృష్టి తీసుకురండి, ఎవరు అనుకుంటారు అలా చెప్తాం, మేము చెప్తాం. అటువంటిది సంఘటనలు ఎక్కడ జరిగినాయి, ఏం జరిగినా అన్ని చర్చ చేస్తే చెప్తాం. మీరేమి ఆశపడకండి, ఎవరు వాళ్ళకి వ్యతిరేకంగా చేస్తారు, వీళ్ళు అసంతృప్తిగా ఉంటారు అని మీరేమి ఆశపడకండి. అందరూ పనిచేస్తారు, పార్టీలో ఉంటారు. ఎవరైనా వాళ్ళ వ్యక్తిగతమైన ఎజెండాతో పోతే దాన్ని మేము కాదనలేము. అంతేగాని ఖచ్చితంగా ఎన్ని చేసినా మోదీ గారు మూడోసారి ప్రధానమంత్రి కావడం ఖాయం. రేవంత్ రెడ్డి ఆపలేరు, ఇంకెవరు కూడా ఆపలేరు. మీరు అదే ఘంటాపదంగా చెప్పండి. నేను ఇది ఛాలెంజ్కి నేను స్వీకరించలేదు. మోడీ గారు ప్రధానమంత్రి కాడని మీరు చెప్పండి, గెలవడం చెప్పండి. ఐఎమ్ ప్రిపేర్ ఫర్ ఎనీ స్టార్ట్ ఆఫ్ డిబేట్, ఎనీ దిస్ థింగ్. మీరు చెప్పండి, రాహుల్ గాంధీ ఖచ్చితంగా ప్రధానమంత్రి అవుతాడు, దేనికైనా సవాల్ స్వీకరిస్తాను చెప్పండి. అంత విశ్వాసం ఉన్నవాళ్ళు. నేను చెప్తున్నాను కాన్ఫిడెంట్గా, మీరు చెప్పండి. సరే సరే, అన్ని కోణాలు ఆలోచన చేస్తాం. దానికి మీరెందుకు కొత్తాల్సిన అది పార్టీ ఆలోచన చేస్తుంది. అందరూ ఇన్నాళ్ళ నుంచి మేము పనిచేస్తలేమా? మేము లేమా పార్టీలో? బండి సంజయ్ పనిచేస్తలేడా? పార్టీలు లేడా? ఎంపీ కాలేదా? కిషన్ రెడ్డి పనిచేస్తలేడా? మంత్రి కాలేదా? కేంద్ర మంత్రి? మీరే కావాలని మీరే అనుకుంటే ఎట్లా? మరి అయిపోయాయి. మరి మేము ఆలోచన చేసింది మాకుంది. మేము అన్ని ఆలోచన చేస్తాం. మేము అన్ని కూడా అర్థం చేసుకుని ఆలోచిస్తాం. కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి కావడం అంటే ఈయనమ్మని వచ్చేదా రాజకీయాలకు? సిద్ధాంతం లేని వ్యక్తియా? మరి అయిపోయాయి. మరి షెడ్యూల్ మినిట్ టు మినిట్ షెడ్యూల్. రేపు ఈవినింగ్ వస్తారు. రేపు రోడ్ షో ఉంటుంది మల్కాజ్గిరిలో, రేపు స్టే ఉంటుంది హైదరాబాద్ లో, ఎల్లుండి నాగర్ కర్నూలు, మళ్ళా 18th జగిత్యాల ఉంటుంది. మీకు షెడ్యూల్ మినిట్ టు మినిట్ వచ్చి పంపిస్తాం, షేర్ చేసుకుంటారు. థ్యాంక్ యూ.